అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, విడాకులు కూడా తీసేసుకున్నారు, ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు. ఆ విడాకులు అప్పుడు సెటిల్మెంట్గా భరణము ఆస్తి పంచేసుకోవడాలు అన్నీ అయిపోయినాయి. అయితే అబ్బాయిని వేధించడం కోసం అమ్మాయి తండ్రి పెట్టినటువంటి కేసు సుప్రీంకోర్టుకే చిరాకు తెప్పించినటువంటి అంశం ఏమంటే అంటే స్త్రీధనం అంటే అమ్మాయికి తల్లి ఇచ్చేటటువంటి తల్లికి తన వారసత్వంగా వచ్చిన డబ్బులు అమ్మాయికి ఆస్తి కానీ డబ్బులు కానీ లేదా పెళ్లిలో అమ్మాయి పేరున వచ్చే గిఫ్ట్లన్నీ కూడా స్త్రీధనం, తల్లి కూతురికి ఇచ్చేటటువంటి నగలు కూడా స్త్రీధనమే అనేది. అంటే అది వాస్తవంగా స్త్రీధనం అంటే ఏంటంటే తల్లికి తన తల్లి నుండి వచ్చే నగలు కానీ నగదు కానీ అది తన కూతురికి ఇస్తే స్త్రీధనం అవుతుంది. తల్లి తండ్రి కలిసిస్తే అది మామూలు బహుమతి అవుతుంది. అలా కాకుండా ఇక్కడ నా స్త్రీధనం నా కూతురికి ఇస్తే ఆ స్త్రీధనాన్ని ఆ అబ్బాయి ఇవ్వలేదు అని చెప్పేసి కోర్టులో కేసు వేసాడు తండ్రి. దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. తప్పు చేసిన వారికి తగు శిక్ష పడేలా చేయడానికి నేర విచారణ జరుగుతుంది, అంతే తప్ప ప్రతీకారం తీర్చుకోవడానికి కాదంటూ సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తన కూతురికి వివాహ సమయంలో ఇచ్చిన స్త్రీధనాన్ని ఆ మాజీ అత్తమామలు తిరిగి ఇవ్వడం లేదంటూ తెలంగాణకు చెందిన పడాల వీరభద్రం సుప్రీంకోర్టులో నమ్మక ద్రోహం కేసు వేశారు. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు బంధువులు కానుకల రూపంలో ఇచ్చే నగదు ఆస్తుల్ని స్త్రీధనంగా పరిగణిస్తారు. స్త్రీధనం మీద భార్య లేదా మాజీ భార్యకు మాత్రమే పూర్తి హక్కు ఉంటుందని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కరోల్ పేర్కొన్నారు. ఇదివరకే న్యాయస్థానాలు దీన్ని స్పష్టం చేసినాయి. అయితే ఇక్కడ ఈ కేసు వ్యక్తిగత కక్షలకు సంబంధించినటువంటి కేసు అంటూ తేల్చి చెప్పింది.